ఆల్కహాల్ తీసుకున్నా, స్మోక్ చేసినా, రెడ్ మీట్ తీసుకున్నా, మోర్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్నా. ప్రాబ్లం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్న దానికి, నాన్ వెజ్ తీసుకోవద్ద దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. సో నాన్ వెజ్ మరి వారానికి ప్రతి రోజు తీసుకుంటానంటే కష్టమవుతుంది అన్నమాట. అవును. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది అంటే మోర్ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు హై ప్రోటీన్ ఉంటుంది యాక్చువల్గా. అవునవును. హై ప్రోటీన్ మనకి డైజెస్ట్ అవ్వదు, అది కోలాన్లో ఉంటుంది. దాన్ని మన బ్యాక్టీరియా డైజెస్ట్ చేస్తుంది యాక్చువల్గా. ఓకే. సో మన బాడీ డైజెస్ట్ చేసుకోవాల్సింది బ్యాక్టీరియా డైజెస్ట్ చేస్తే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో నాన్ వెజ్ మ్యాక్సిమం తగ్గించుకుంటూ రెడ్ మీట్ కానీ నెక్స్ట్ వేరే అదర్ యానిమల్స్ మీట్లు తీసుకోవడం అవన్నీ తగ్గించుకుంటే కోలాన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఫైబర్ ఎక్కువ ఉండాల్సి వస్తుందండి. ఫైబరు వాటర్ ఎక్కువ ఇంటేక్ చేసుకుని ఫిజికల్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి బౌల్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది యాక్చువల్లీ. ఓకే. అందుకే మార్నింగ్ అందరూ నడిస్తే మోషన్కి వెళ్తారన్న కాన్సెప్ట్ అదే అనమాట. మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మోషన్ మూవ్మెంట్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇవి ప్రివెంట్ చేస్తాయి యాక్చువల్గా రాకుండా ఉండడం కోసం. ఓకే.